కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లును స్వాగతించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ చట్టం పకడ్బందీగా అమలవ్వాలన్నారు. ప్రజలు సైతం ఆన్లైన్ గేమ్స్ జోలికి పోయి ప్రాణాలు కోల్పోవద్దన్నారు. డబ్బులు వస్తున్నాయి కదా అని సెలబ్రిటీలు ప్రమోట్ చేయొద్దంటున్న సజ్జనార్తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఎంతోమంది ప్రాణాలను బలికొంటున్నటువంటి ఈ ఆన్లైన్ గేమ్లను నియంత్రిస్తూ అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఒక చట్టం పాస్ అయింది. సో దీనిపైన ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్నటువంటి సీనియర్ ఐపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, మొత్తానికి మీ కృషి ఫలించింది అనుకోవచ్చా? ఇటు రెండు సభల్లో కూడా బిల్ పాస్ అయింది, మీరేం చెప్తారు? ఇదే ఈ ఆన్లైన్ బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా శుభ పరిణామం, చాలా ఒక చారిత్రాత్మక అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరం నుంచి చాలామంది మీరు అన్నట్లు చాలామంది బలి కావడం జరిగింది, చాలా ఫ్యామిలీస్ నాశనం కావడం జరిగింది, చాలామంది కూడా నష్టపోయినారు, కొంతమంది కూడా సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది వాళ్ళు ఆ బాధలు చెప్పక వాళ్ళు ఒక మానసిక వేదన కూడా గురి అయ్యి చాలా నష్టపోవడం జరిగింది. ఆన్లైన్ గేమింగ్ సంస్థలు కూడా ఈ చట్టం తీసుకొస్తున్నటువంటి సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా లేఖలు రాశారు. సో ఈ చట్టాన్ని తీసుకురావద్దు, దీనివల్ల దేశానికి 20,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? దానిపైన అదే రావచ్చు, మనం అంటలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇల్లీగల్ కంపెనీ చేసేది అంతే. మనం ఏదో జిఎస్టీ కడుతున్నాం, చూశాను మన ఎంఎల్ఎం మనీ సర్క్యులేషన్ స్కీమ్స్లో వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనం అంతా జిఎస్టీ కడుతున్నాను, ఐటీ కడుతున్నాం అని చెప్పి. అది కాదు, ప్రజలకి ఎంత నష్టం అవుతుందో అది ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా చేసి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే చాలామంది వేలల్లో చనిపోతారు. మన దగ్గరనే ఇక్కడ లాస్ట్ ఒక 8-9 మంత్స్లో 45 మంది చనిపోతే ఇంకా దేశవ్యాప్తంగా ఎంతమంది చనిపోయి ఉంటారని చెప్పి వాళ్ళు కూడా అందాజు చేసి ఉంటారు. సో డబ్బులు ఒకటే ప్రభుత్వానికి ఇంపార్టెంట్ కాదు కదా, ప్రజల సంక్షేమం కూడా ఇంపార్టెంట్ ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదంతా పక్కన పెట్టి వీళ్ళందరూ కూడా ఇది ప్రజలు బాగుండాలని చెప్పి ఒక చట్టం తీసుకోవడము చాలా ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేశంలో చట్టం రావడం వల్ల ఇట్లా ఆల్రెడీ ఇక్కడ ఉంటేనే కంట్రోల్ కాలేదు, సో దేశంలో చట్టం రావడం వల్ల కంట్రోల్ అవుతుందా? ఎస్, డెఫినెట్లీ అవుతుంది. ఇక్కడ కూడా మనకు అందుకు అప్పుడు మార్చిలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు మన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మన సీనియర్ ఆఫీసర్స్ కూడా పిలిపించారు, ఒక సిట్ కూడా ఫామ్ చేశారు. ఎందుకంటే మనకు షార్ట్కట్లో డబ్బులు వస్తుంది, మనం అది చేస్తే అవుతుంది, వేరే వాళ్ళు చెప్పారు, వేరే వాళ్ళు చూసి డబ్బులు వస్తుంది, ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఫిలిం యాక్టర్స్ అన్నారు, స్పోర్ట్స్ పర్సన్ అన్నారని చెప్పి మీరు అది అనుకోవద్దు. మీరు మంచి పని కోసం మీరు ప్రమోట్ చేయను, కానీ ఇలాంటిది చేయవద్దు. ఎర్నింగ్ చేసుకోవడానికి ఎక్కడ కూడా షార్ట్ కట్ లేదు. అలాగే ఎవరైతే సినీ సెలబ్రిటీలు, క్రికెట్ ప్లేయర్ వీళ్ళంతా కూడా ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కూడా షార్ట్ కట్ అనేటువంటిది ఉండదు, ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటిది సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పిలుపునిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.